శుభోదయం నేస్తాలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి వావులాపల్లి. ఈరోజేమో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పిల్లలైతే కాసేపు చదివిస్తున్నాను. ఒకే టైం అయితే వాళ్ళు ఎక్కువైతే చదువుకోరు. సో కాస్త చదివిస్తాను. వాళ్ళు చదివేసినాక కొంచెం ఫ్రైడ్ రైస్ ఉంటే తిన్నారు. ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఓట్స్ అండ్ రాగితో బిస్కెట్స్ అయితే చేస్తున్నా. 1 కప్ ఆఫ్ ఓట్స్. మనం తీసుకున్న ఓట్స్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేయడం వల్ల పచ్చిదనం అంతా పోతుంది. అండ్ హై ఫ్లేమ్లో పెట్టితే ఒక మాడు స్మెల్ వచ్చేస్తుంది. అది ఫ్లేవర్ అనేది మార్చేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కూల్ అయ్యాక మిక్సీ జార్ తీసుకొని బాగా వాటిని పౌడర్ చేసేయాలి కుకీస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, దానికి 1/2 కప్ రాగి ఫ్లోర్ అని నేను తీసుకున్నాను. రాగి ఫ్లోర్ మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఓట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో ఏంటంటే 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాక ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఓట్స్ అయితే చల్లారిపోయేవి. ఓట్స్ని అయితే ఫైన్ పౌడర్ చేసేస్తున్నాను. ఈ పౌడర్ని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వీటిలో కలిపేసుకోవాలండి. రాగి ఫ్లోర్, రాగి పిండి, ఓట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆ 4 వీటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇవేమో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకోసమైతే బాగా కలుపుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం కుకీస్కి మెయిన్గా కావాల్సినవి వెన్న కావాలండి. అంతకుముందు నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదనమాట. సో జాగరీ పౌడర్ 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఆ 1/2 కప్ జాగరీ పౌడర్లోని ఒక 3-4 ఇలాచీలు అండ్ సిన్నమిన్ అంటే దాల్చిన చెక్క, అది కూడా చిన్న ముక్క వేసేసి ఇది కూడా మంచిగా ఫైన్ పౌడర్లా మిక్స్ చేసేస్తాను. చేసుకున్నాక 1/2 కప్పు వెన్న, బటర్, నేనైతే ఇంట్లో చేసుకుంటాను, బయట కొన్ని బటరే ఉంటే తీసుకున్నాను. 1/2 కప్పు వెన్న, బటర్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని బాగా మిక్సర్తో ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు బటర్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోండి. మరి ఎక్కువ కూల్గా ఉండకూడదు. తీసుకున్న బటర్ని ఏమో విస్కర్ ఉంటే మంచి విస్కర్తో విస్క్ చేసుకోండి. నా దగ్గర మిక్సింగ్ బౌల్ అనేది లేదు, సో నేను నార్మల్ బౌల్లోనే మిక్స్ చేసేస్తున్నాను. బీటర్ ఉంది కానీ కొంచెమే కదా యూజ్ చేయలేదు. మీ దగ్గర బీటర్ ఉంటే కానీ బీటర్తో అయితే విస్క్ చేసుకోండి. ఎందుకంటే మంచిగా విస్క్ చేయడంలోనే ఆ కుకీస్కి అనేది అంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో తర్వాత వెన్న ఉన్ను ఈ జాగరీ పౌడర్ మిశ్రమాన్ని 2 కలుపుకున్నాను. ఎక్కువసేపు అయితే కలపాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని కొంచెం సేపు కలిపేసుకొని నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే చేసుకున్నాం కదా, ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ ఏమో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో వేసేయండి. వేసేసుకున్నాక మనకి ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చినాక మనం కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ మిల్క్ వరకు పడతాయి, అది చాలండి. కలిపి తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. ఈలోపు ఓవెన్ అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలండి. నా దగ్గర ఎనెల్సా ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఇది నాకు కుకీస్కి అలా సపరేట్గా ఆప్షన్ ఉంటుంది. మీరు పైన అబ్జర్వ్ చేస్తే నాకు కుకీస్ అనే ఆప్షన్ ఉంది. కుకీస్ అనే ఆప్షన్లో పెట్టుకొని నేనైతే కాసేపు ప్రీహీట్ చేసుకుంటాను. ఇక్కడ మన టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగే టైమర్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక్కొక్క ఎయిర్ ఫ్రైయర్కి టైమర్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. నేనైతే 170 డిగ్రీ సెల్సియస్లో 30 మినిట్స్ వరకు పెడతానండి. 15 మినిట్స్ వరకు అంటే మనకు బయట కనిపిస్తుంది కదా, అయిపోతే తీసుకోవచ్చు. మనం టైం అనేది మార్చుకోవచ్చు. ఇంకోసారి నేను డీటెయిల్గా ఎయిర్ ఫ్రైయర్ గురించి అయితే వీడియో చేస్తాను. నెక్స్ట్ ఆ డో ఉంది కదా, ఆ డోని చిన్న బాల్స్లా చుట్టుకొని కుకీస్ షేప్లో పెట్టుకొని ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేస్తున్నాను. నేను అనేటిది ఏముందంటే ఇప్పుడు 30 మినిట్స్ పెట్టుకున్నాను కదా, 15 మినిట్స్కి ఎనఫ్ అంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే మనం ఉంచుకోవచ్చు. నెక్స్ట్ బిస్కెట్స్ అనేది తీసివచ్చు, ఏం కాదు. మనకి లైట్ కూడా ఉంటుందండి. లైట్ ఆన్ చేసుకుంటే మన లోపల కుకీస్ అనేది
కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా అవుతూ ఉండగా ఈవినింగ్ అయింది. పిల్లలైతే బట్టలు మేడపై నుంచి తెచ్చేశారు. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈలోపు పిల్లల్ని మళ్ళీ ఇంకొకసారి చదివిస్తాను. చెప్పాను కదా, కొంచెంగా చదివిస్తాను. అంటే ఒకేసారి ఎక్కువ టైంలో చదవమంటే వాళ్ళు చదవరు. సో నాకు ఇలాగే ఇష్టం, వాళ్ళకి కూడా ఇలానే ఎలా కంఫర్ట్గా ఫీల్ అయితే అలా చేస్తానన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 2-3 లైన్స్, హారిజాంటల్ ఎడిషన్స్, వెర్టికల్ ఎడిషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యావన్నమాట. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తున్న వాళ్ళతోటి. ఇంకా ఆ లోపు అయితే ఇదైతే అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి చూశాను, మన కుకీస్ అయితే రెడీ అయిపోయేవి. కాసేపు బయట పెట్టుకున్నామండి. వేడి మొత్తం చల్లారిపోతుంది. చల్లారుకున్నాక మన కుకీస్ అయితే రెడీ అయిపోయేవి. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం, తిన్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను రాగి ఫ్లోర్ వేయకుండా ఓన్లీ సారీ ఓట్స్తో కాకుండా రాగి ఫ్లోర్తో ఆల్రెడీ ముందే చేశాను. ఇక్కడ మా అమ్మాయి చూడండి, మా అమ్మాయి కెమెరా అంటే చాలా పిచ్చి. కెమెరా ఉంటే చాలు అక్కడికి పంచదార దగ్గర చీమలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కెమెరా ఉందని అది కొంచెం అలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా అల్లరి పిల్ల. వాళ్ళకైతే కొన్ని ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ 2 ఇస్తున్నాను, వాళ్ళైతే చేస్తారు. ఇంకా ఈలోపైతే నాకు అక్కడ కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి కదా, అవైతే చల్లారిపోతాయి. ఇంకా ఇటువంటి వాళ్ళకి చాలా ఇష్టం అండి. అసలు వాళ్ళు వెయిట్ చేయట్లేదు ఇవ్వు అని. ఇంకా కుకీస్ అయితే చాలా బాగా వచ్చాయి. ట్రస్ట్ మీ, నన్ను మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు కూడా. చేతివి టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. చేతుమ్మ ఎలా ఉంది? నచ్చిందా? అవి ఏంటో తెలుసా? ఓట్స్ రాగి కుకీస్, హెల్దీ హోమ్ మేడ్ కుకీస్. ఓకేనా చైత్ర, నీకు నచ్చిందా? రేపు నువ్వు స్కూల్ స్నాక్స్ ఏమి తీసుకెళ్తావా? మొత్తానికి మన కుకీస్ అయితే రెడీ అయిపోయేవి. ఇక ఈవినింగ్ వంటకి అయితే నేను సిద్ధం అవ్వాలి. మార్నింగే పెసరపప్పును కొంచెం అందులో ఎర్ర బియ్యం వేసి అయితే నానబెట్టాను. అవైతే అంతా వీడియో తీయలేదు, ఇంకా లాంగ్ అయిపోద్దని. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను, బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా దోశలు వేసుకోవాలి పెసరట్టుతో. ఇక్కడైతే చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు, టమోటా, చిన్న అల్లం, పచ్చిమిర్చి వేసి అయితే కొంచెం పులుపు కూడా యాడ్ చేస్తాను. వేసి చట్నీ అయితే చేసేస్తున్నాను నైట్కి. ఒక పక్క కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేసాను. ఇంకా పక్క అక్కడ గోంగూర ఉంది కదా, నేను రేపు మార్నింగ్ గోంగూర పప్పు వండాలనుకుంటున్నాను. సో ఇప్పుడే పొద్దున్న కడిగి ఇది అదే బాయిల్ చేసుకొని మళ్ళీ గోంగూర పప్పు వండడానికి నాకు చాలా టైం అయిపోతుంది. సో ఇప్పుడే దాన్ని మంచిగా 1-2 సార్లు గోంగూరని అయితే శుభ్రం చేసుకున్నాకైతే వాటిని ఇప్పుడే బాయిల్ చేసేస్తాను. బాయిల్ చేసి నైట్ కూల్ అయిపోతుంది కదా, మార్నింగ్ మిక్సీ పట్టుకొని పప్పు ఉడకబెట్టుకొని పప్పు గోంగూర కలిపితే వండేస్తాను. కొన్ని పనులు నైటే చేసుకుంటే నాకు మార్నింగ్ వేరే అవుతాయి, లేకపోతే అవ్వవు. మార్నింగ్ నాకు 2 బ్రేక్స్ పెట్టాలి. ఒక బ్రేక్ అయితే ఫ్రూట్ పామ్గ్రెనేట్ పెడదాం అనుకున్నాను, అది కూడా నైటే వలిచేసుకుంటాను. మార్నింగ్ అయితే అవ్వదు. ఫైనల్గా అందరం అయితే ఇంకా టిఫిన్ అయితే తినేసుకున్నాక చెప్పాను కదా, ఈ గోంగూరని అయితే ఇలా బాయిల్ చేసేసి అయితే ఇప్పుడు ఉంచేస్తాను. మార్నింగ్కి అయితే చక్కగా కూల్ అయిపోయాక నాకు వెంటనే అయిపోతుంది. నెక్స్ట్ ఇదైతే మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే రివ్యూ ఇచ్చాను, ఇన్స్టాలో వీడియో పెట్టానమాట. సో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి, కానీ ఇంకా నేను వీడియో తీయలేదు. ఆడవాళ్ళకి అంతే కదా, ఎన్ని పనులు ఉంటాయి, ఎంత చేసినా వాల్యూ మాత్రం ఉండదు. ఇవాల్టి వ్లాగ్ అండి. ఇంకా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.